ఓం శ్రీ సాయిరామ్. 1970 అక్టోబర్ నెల సనాతన సారథిలో డాక్టర్ వికే గోకాక్ సిమ్లా వారి వ్యాసము భగవానులు అందుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. స్వదేశ విదేశముల్లోని వేలాది శ్రీ సత్యసాయి సమితులను కనీసము వారముకు పర్యాయమును కలిసి భజన ధ్యానము చేయవలసిందిగా బాబా ఆనతిచ్చిరి. నాస్తిక మన భగవన్నామ స్మరణ యొక్కటి ఏ సులభము తరుణోపాయము. నెలకొక పర్యాయమైనను నగర సంగీతం ఉనర్పవలసిందిగా బాబా వారి ఆదేశము. ఈ విధముగా వారు మానవ జీవితంలోనికి భగవంతుని తీసుకొని రాగలరు. నిష్కామ సేవాబుద్ధితో కష్టముల్లో ఉన్న వారిని ఆదుకునుడనియు, తరచూ వెళుచు భజనలు చేయుచు నిరాశా పీడితులకు వైద్యశాలలోని రోగులను ఆసుపత్రుల్లో అనునయించుడనియు, ఉత్సవములు బహిరంగ సభల్లోనూ సేవ చేయుడనియు, పట్టణముల్లోనూ పల్లెల్లోనూ గల సత్యసాయి సేవా సమితుల వారిని సేవాదళముల వారిని బాబా ఆదేశించును. సాయి మహిళా మండళ్లను కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టి భారత స్త్రీలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగింపవలసిందిగా బాబా వారు చెప్పుదురు. స్త్రీలు జాతికి మాతృమూర్తులు. వారే భావి నాయకులకు రూపొందించవలసిన వారు. రూపొందింపవలసిన వారు. సర్వత్రా బాల విహారంలో నెలకొల్పుడనియు, బైనలు పాటలు నీతి కథలు పురాణముల నుండి బాబావారి బోధనల నుండి నీతి కథలు సూక్తుల ద్వారా బాలబాలికలు ఆధ్యాత్మ జీవితాభివృద్ధిని కలిగింపుడనియు బాబావారి ఆదేశము. సత్యసాయి సత్సంగములను ఏర్పాటు చేసి సాధకులకు ఆధ్యాత్మిక శిక్షణ గడుపులని స్వామి ఉద్బోధించెదరు. విద్వన్ మహాసభలు నెలకొల్పి విఘ్నుల యొక్క జ్ఞానానుభవములను తోటి వారికి అందించినట్లు ఏర్పాటు చేశారు. విద్వాంసుల యొక్క రచనలను ప్రచురించి వారికి సహాయపడుతురు. వేద పాఠశాలలు, వైద్యశాలలు, బడులు, కళాశాలలు ఆర్థిక సహాయం మోసుగా నెలకొల్పరి. కోల్పోయిన భారతీయ స్వత్వమును పునరుద్ధరింపవలన యువజనుల వ్యక్తిత్వమును సత్ప్రవర్తనను అభివృద్ధిపరచుకున్నటను ఇటువంటి శిక్షణ ఇచ్చుటకు హిందూ దేశమున ప్రతి రాష్ట్రమందును సత్యసాయి కళాశాలలు స్థాపించవాలని బాబా వారి ఉద్దేశము. కోటీశ్వర్లు బొంబాయిలో లక్షలు వెచ్చించి ధర్మక్షేత్ర నిర్మాణం గావించరి. అది సమగ్ర మానవతమును రూపొందించుటకు ఉద్దేశింపబడిన ఆధ్యాత్మిక కేంద్రము. ప్రజలలో నవ చైతన్యము కలిగించుటకు, మానవాభ్యుదము కొనగూర్చుటకు అకుంఠిత బోధన సలుపుచు బాబావారు ప్రశాంతముగా అలసట ఎరువుగా తన ఆశయములు నెరవేర్చుకున్నటకు అహర్నిశములు కృషి చేదురు. ఇంతకనను నిష్కామముగా ఎవరూ పనిచేయలేరు. కొంతకాలం క్రిందట అమెరికన్ రచయిత బాబా సన్నిధికి వచ్చాను. బాబా వారి చరిత్ర ప్రపంచంలో తెలివిటకు తాను వ్రాయవలని అతని కోరిక. ఓపికతో అతని మాటలు విని బాబా, ప్రశాంతముగా నీవు రాయుటకు ముందు ఒక 10 సంవత్సరములు వేచి ఉన్నను. నీకు నేను అంగీకృతునగుదునో కానో నిర్ణయించుకోనము. 5 సంవత్సరముల తర్వాత నీవే తిరస్కరించినట్టు అస్థిరమైన నమ్మకముతో నా జీవిత చరిత్రమును రాయటం వలన ప్రయోజనమేమి? నీవు వ్రాయదలిచిన దాన్ని గురించి పరిశీలించి దృఢాభిప్రాయమును పొందము. 10 సంవత్సరముల తర్వాత కూడా నా జీవిత చరిత్ర వ్రాయవలనటువంటి కాంక్ష నీవు గాఢముగా ఉన్నచో నీవు రాయవచ్చునని చెప్పిరి. సంపూర్ణం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.